బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. మనము యెహోవా యందు భయభక్తులు నిలుపుట అంటే ఏమిటి అనే విషయాన్ని కొన్ని వాక్యాలు ఈ సమయంలో గమనించడానికి ప్రయత్నిద్దాం. దీనికి మొదటి వాక్యం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వాక్యం. యెహోవా మహాఘనత వహించువాడు, ఆయన బహుగా స్తుతినొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ఆమేన్. చూడండి, యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. ఆ దేవుడు ఎలా ఉంటాడంట? బహుగా స్తుతినొందదగినవాడు. మరో పదం రాయబడి ఉంది, సమస్త దేవతల కంటే పూజనీయుడు అనే మాట రాయబడి ఉంది. మరి ఎంత సర్వశక్తి గల దేవుణ్ణి అంగీకరించిన మనము ఎంత మట్టికి ఆయనకి భయపడుతున్నాం? మరో వాక్యాన్ని గమనిద్దాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 8వ వాక్యం. లోకలందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఇక్కడ గమనించండి, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని వాక్యం చెబుతుంది. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను, ఆయనకు భయపడవలెను అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు భూలోకంలో ఉన్న జనాల కంటే ముందు ఆయన ఎరిగిన మనము ఎంత మట్టుగా ఆయనకు భయపడుతున్నాం. భయపడ్డము అంటే దాని అర్థం ఏంటి? కీర్తనలు 89:7. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఆమేన్. యెహోవా అనే దేవుడు భయంకరమైన దేవుడు అనే వాక్యాన్ని గమనించాం. ఈ వాక్యంలో మిక్కిలి భీకరుడు అనే వాక్యం చెబుతుంది, భయంకరుడు అని కూడా వాక్యం చెబుతుంది. మరి ఇంత భీకరుడు, భయంకరుడు, మహాదేవుడైన ఆయనకి మనము ఎంత మట్టుకు భయపడుతున్నాం? భయపడ్డము అంటే దాని అర్థం ఏంటి అనేది వాక్యానుసారంగా గమనించడానికి ప్రయత్నిద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు హాస్యములు. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట ఏమిటంటే చెడుతనమనే అసహించుకొనుట అని వాక్యం చెబుతుంది. ఈ రోజుల్లో మనము యేసుక్రీస్తుని అంగీకరించి 10 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 5 ఏళ్ళలో, 2 ఏళ్ళు అయిన మనము ఎంత మట్టుకు చెడుతనాన్ని విసర్జించి ఉన్నాం అనేది మనమే పరిశోధన చేసుకోవాలి. చెడుతనాన్ని విసర్జించాలి అంటే మనం ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన మార్గములో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను కైగొనవలెను. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన మార్గములో నడుచుకునుట, ఆయన ఆజ్ఞల్ని కైగొనుట అని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని కైగొంటామో అప్పుడు మనము చెడుని అసహించుకునే వారిలాగా మార్చబడతాం. అలా కాకుండా పోయినట్లయితే మనము రెండిట్లో కూడా ప్రయాణం చేసినట్టు ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము నిజంగా చెడుతనాన్ని అసహించుకుంటున్నామా లేదా అనేది వాక్యం ఖచ్చితపరుస్తుంది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 11 నుంచి 13 వాక్యాలు గమనిద్దాం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలు అందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలు అందరి ఎదుట నీ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకున్న ఎడల దాన్ని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశమును మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. ఆమేన్. మొట్టమొదటిగా మనము ఎంత మట్టుకు దేవునికి భయపడుతున్నాం అనేది దశమ భాగాల ద్వారానో, లేక కానుకల ద్వారానో, లేక వారము మందిరానికి వెళ్ళడం ద్వారానో, లేక వారానికి ఒకరోజు నేను ఉపవాసం ఉంటాను అనే ద్వారానో,
లేక నాకు బోధించే బోధకునికి భయపడడం ద్వారానో నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పేది వాక్యానుసారం కాదు అనేది నేను చెప్పట్లే, వాక్యం చెబుతుంది. వాక్యం ఏం గమనించాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఏంటంటే ఆయన మార్గముల నడుచుకున్నట, ఆయన ఆజ్ఞల కైకొని నడుచుకున్నట అని వాక్యం చెప్పింది. ఇక్కడ గమనించండి, ఈ రోజుల్లో మనకు బోధించేవారు కానీ లేక యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరూ కూడా సాక్ష్యాన్ని కలిగి ఉన్నారా? ఇక్కడ ఆ వాక్యం అదే చెబుతుంది. మోషే సర్వ జనముల్ని అక్కడ పోగు చేసి ఏమంటున్నాడు? ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించవలను అంటున్నాడు. ఎందుకు వినిపించాలి? వారు దాని తర్వాత ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్ర వాక్యమును అనుసరించి నడవవలను అనేసి వాక్యం చెబుతుంది. ఎవరు? పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పరదేశులు అనే మాటకు రాయబడి ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరదేశులు అంటే ఏంటి? యేసుక్రీస్తుని ఎరగని వారు. ఈరోజు మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. లోకంలో మన ఇంటి పక్కలో కానీ లేక మన గ్రామంలో కానీ అందరూ కూడా యేసుక్రీస్తుని ఎరిగిన వారు లేరు, పరదేశులు ఉన్నారు. అయితే వారు యేసుక్రీస్తుని ఎలా తెలుసుకుంటారు అంటే మనము మన ఇంటి ముందర ఒక స్టార్ పెట్టో, లేకుండా పోతే మన మెడలో ఒక సిలువ వేసుకోను, లేకుండా పోతే వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకోను, లేక పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకోను, లేక క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే వీటి ద్వారా మేము క్రైస్తవులము అనే లోకానికి ప్రకటించుకుంటున్నారు, లోకానికి తెలియబడుతుంది. ఆ విధముగా కాదు. ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని గమనించండి. అలాగూ నేర్చుకున్న ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దాను దాటిపోతున్న దేశమును మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడట నేర్చుకొందురు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన మార్గముల యందు ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకుంటామో పరదేశులు చూసి భయపడి వారు కూడా దేవుని యందు భయభక్తులు నిలుపుతారంట. కారణం ఎవరు? మన నడత, మన మాట అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కానీ ఈ రోజుల్లో క్రైస్తవ సహోదరులు దేవుని వాక్యానికి లోబడుతున్నారా లేక వారికి బోధిస్తున్న బోధకులు భయపడుతున్నారా? దేవుని వాక్యానికి భయపడుతున్నారా లేక డినామినేషన్లకు భయపడుతున్నారా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి. మీరు ఎవరికి భయపడుతున్నారు? చాలా మంది ఏమంటే అనేది, బ్రదర్ మా చర్చిలో పాస్టర్ పర్ఫెక్ట్ గా వాక్యానుసారంగా చెబుతారు అని అంటారు. డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకునే మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉందా? అది వాక్యానికి విరుద్ధమే కదా. మరి క్రిస్మస్ చేసే మీరు ఎలా అంటారు వాక్యానుసారంగా ఉంది అని? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వాక్యం, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ కైగొనవలెను మన కాజ్ఞాపించును. ఆమేన్. ఇక్కడ గమనించండి, మనము నిత్యము బ్రతుకున్నట్లు ఈ రోజు ఉన్నట్లే మనం రేపు కూడా సంతోషంగా, సమాధానముగా, ఆరోగ్యముగా ఉండాలి అంటే దేవుడు అడుగుతున్నది ఒకటే, ఏమరా అంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడువుము. సింపుల్ విషయం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కానీ ఈరోజు ఇంత సింపుల్గా ఉన్న విషయాన్ని వదిలేసి దశమ భాగాలు, కాணிకలు, పండగలు, అమావాస్యలు, ఎక్కడెక్కడో ఒక 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ వెళ్ళి నేను దేవునికి భయపడుతున్నాను అనే మనుషులు అంటున్నారు. ఇది ఎంత మట్టుకు సత్యమో అనేది మిమ్మల్ని మీరు ఒకసారి వివేచన చేసుకోండి. దేవుడు అడుగుతున్నది ఏంటంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవండి అనేసి. ఉదాహరణకి నిన్ను వల్ల నీ పొరుగువారు ప్రేమించము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రోజుల్లో అన్ని జనులు ప్రేమించడం వదిలేయండి. మీరు మీ సంఘంలో వచ్చే వారిని ఎంతమందిని ప్రేమిస్తున్నారు? మీ సంఘంలో వచ్చే వారికి ఎంతమందికి మీరు సహాయం చేస్తున్నారు? హృదయపూర్వకంగా మీరు ప్రేమిస్తున్నారా? ఎవరిపైన కోపం లేదా? మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి. ఆయన ఆ మాట అది దేవుని ఆజ్ఞ. యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, మీరు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే మాట ప్రధానమైన ఆజ్ఞ అంట. ఈ రోజుల్లో ఎంతమంది సంఘాల్లో మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ మీ సహోదరులు ఎంతమంది ప్రేమిస్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అంతెందుకు
మీకు బోధించే వ్యక్తిని తీసుకోండి. మీరు వారం వారము కానీ లేక నెల నెల కానీ దశంభాగా లేకుండా పోతే మీకు బోధించే మీ పాస్టర్ మీతో సక్రంగా ముఖాముఖంగా మాట్లాడు. మీకు అనుభవం ఉందో లేదో కానీ నాకు అనుభవం ఉంది. వాక్యం చెప్తుంది ఏంటంటే డబ్బులు ఇచ్చేవను ఒక రీతిగా, డబ్బులు ఇవ్వనను ఒక రీతిగా ప్రేమించమని చెప్పలా. వాక్యం చెప్పేది అందరినీ సమంగా ప్రేమించు అని. మరి దేవునికి మనం భయపడుతున్నామా అనేది మనమల్ని మనం వివేచన చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12 నుంచి 13 వాక్యాలు. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞల కట్టడను అనుసరించి నడుచుకొనునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యము మనమల్నే అడుగుతా ఉంది. ఏమని అడుగుతాను గమనించండి. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో సేవించాలి అంటున్నాడు. సేవించడము అంటే దాని అర్థం ఏమంటే 13వ వాక్యం చెప్పు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞ అనుసరించి నడుచుకోవాలి. సింపుల్ విషయం. ఇదే మాట మనము ముందు వాటి కూడా గమనించింది. మనము నేటి వలె జీవించాలి అంటే మనము ఆయన ఆజ్ఞల నడుచుకోవాలి అన్నమాట. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి. ఇంతే కదా యెహోవాని నడుచున్నాడు అని వాక్యం చెబుతుంది. కానీ ఈరోజు జనాలు ఏమంటున్నారు, నేను దశమ భాగాలు కాணிకలు ఇచ్చి పండగలు చేసి పప్పాలు చేసి నేను దేవుని మహిమపరుస్తాను బ్రదర్ అని మనుషులు అంటున్నారు. బోధించులు కూడా అదే అంటున్నారు. ఏమనేసి దశమ భాగాలు కాணிకలు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేసి. ఈ మాటకి ఆ మాటకి చాలా వ్యత్యాసం ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడికి కావాల్సింది మన హృదయము. మనం ఇచ్చే 10, 20 కాదు. దేవునికి కావాల్సింది ఆయనకి భయపడి ఆయన మాట ప్రకారంగా నడుచుకున్న ఎడల అప్పుడు మనకి దీవెనలు వస్తాయని వాక్యం చెబుతుంది. ఉదాహరణకి, స్త్రీలారా క్రీస్తునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి అని వాక్యం రాయబడి ఉంది. మీరు ఎంతమంది మీ భర్తలకి లోబడుతున్నారు? ఎంతమంది మీ భర్తల్ని ప్రేమిస్తున్నారు? ఎంతమంది పురుషులు మీ భార్యల్ని ప్రేమిస్తున్నారు? ఇది చేయకుండా ఆదివారం వస్తాను పోతాను అంటే ఇది దేవుని యందు భయభక్తులు కాదు. మీకు బోధించే బోధకుల పైన భయభక్తులే కానీ వాక్యం పైన భయభక్తులు. వాక్యం చెప్తున్న సత్యమండి, నన్ను ఎవరు తిట్టుకోకండి. యెరెమీయా 32, 39 నుంచి 41 వాక్యాలు గమనిద్దాం. మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించుదును. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్న ప్రతి ఒక్క వాక్యంలో కూడా భయము కానీ లేక ఆయన మార్గములో అనే విషయాలు మనకు కనబడుతున్నాయి. 39వ వాక్యం అంటుంది, వారు నిత్యము నాకు భయపడినట్లు ఏక హృదయం అనే వాక్యం అంటుంది. ఈ రోజు భూలోకంలో ఉన్న 45,000 డినామినేషన్లకు పైగా ఉన్న వారికి ఏక హృదయమే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఒకే ఒక విశ్వాసము లేదు, ఒకే ఒక బాప్తిస్మము లేదు. ఒక సంఘాన్ని చూస్తే ఇంకో సంఘానికి ప్రేమే లేదు. అలాంటప్పుడు దేవుడు ఎలా మనతో ఉంటాడు? ఎలా మనము దేవునికి భయపడుతున్నాం అని ఎలా అనుకుంటున్నాం? ఎవరెవరి సంఘాల్లో వారిని ప్రేమిస్తున్నారు. కొంతమంది సంఘాల్లో వారి సంఘంలో వారికి ప్రేమ లేదు. ఇంకో సంఘాలకు వెళ్ళకూడదు అంటారు, ఇంకోరితో సంఘాలతో మాట్లాడకూడదు అంటారు. మరి ఎలా ఏక హృదయం అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఈరోజు మనకు బోధించేవారేమో ఆ సంఘానికి వెళ్ళొద్దు, వారితో మాట్లాడొద్దు అంటున్నారు. ఏది సత్యం? మిమ్మల్ని మీరు యోచన చేసుకోండి. 40వ వాక్యం చెబుతుంది, నిత్యమైన నిబంధన నేను వారితో చేసి వారు నన్ను విడవకున్నట్లు అనే మాట రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవడో, మనమే ఆయన వదిలి వెళ్ళిపోతాం. మరోసారి చెప్తున్నా,
దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదలడు, మనమే ఆయన వదిలి వెళ్ళిపోతాం. ఆయన విడిచి వెళ్ళడం అంటే ఏంట్రా అంటే పోయి విగ్రహారం చేసుకోవడం కాదు, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవకపోవడమే ఆయన విడిచేయడం. అందుకే ఆయన అంటాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞ ప్రకారంగా నడవండి. కండిషన్. నడవలేదు అంటే ఆయన వదిలేసినట్లే. దశమ భాగాలు కాணிకలు ఇవ్వడానికి కొత్త నిబంధనలు రాయబడలేదు, ఇస్తున్నారు. ఎవరికి భయపడిస్తున్నారు? మీరు మనుషులకు భయపడిస్తున్నారు కానీ దేవునికి భయపడి ఇవ్వలేదు అనేది స్పష్టంగా తెలుసుకోండి. 41వ వాక్యం చెబుతుంది, నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో వారిని నాటెదను. దేవుడు అంటున్నాడు, నేను పర్ఫెక్ట్ గా చేస్తాను అంటున్నాడు. కానీ మనమేమంటున్నామో, లేదు నేను దేవునికి కాకుండా మనుషులకు భయపడతా, నాకు బోధించే పాస్టరు, బ్రదరు, రెవరెండు, విసుగు, పోపు వీళ్ళకి నేను భయపడతా. ఇది ఈరోజు సమాజంలో ఉన్న దేవుని యందు భయభక్తులు. మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి, మనుష్యులకు భయపడుతున్నామా లేక సర్వశక్తి గల దేవునికి భయపడుతున్నామా అనే ఒక విషయాన్ని. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వాక్యం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరుకోనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు ఉన్నట్లయితే ఆయనే నేర్పిస్తారంట ఆయన మార్గాన్ని. ఆయన మార్గం అంటే ఏంటి? యేసుక్రీస్తు వాక్యమే ఆయన మార్గం. యేసుక్రీస్తు చెప్పాడు, నేనే సత్యము, జీవము, మార్గము అని. కానీ ఈరోజు మనుషులు చెప్పేది ఏంటంటే, బ్రదర్ నాకు చదవడం రాదు, బ్రదర్ నాకు ప్రార్థించడం రాదు అంటారు. కానీ ఆయన యందు భయభక్తులు ఉన్నట్లయితే అబ్రాహామును పిలిచిన అదే దేవుడు ఈరోజు మన హృదయంలో ఉన్నాడు. అదే దేవుడు మనకు బోధించడానికి సాధ్యమవుతుంది. కారణం మనం చెబుతున్నామో నాకు చదవడం రాదని, సత్యం అది కాదు. మనకి పాపం విడవడం అవలేదు, అది సత్యం. ఎప్పుడైతే మనం పాపాన్ని అసహించుకుంటామో దేవుడే మనకు బోధిస్తాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాక్యము ఇంటింట సంగమగా కూడి రావాలని వాక్యం రాయబడి ఉంది. అది కేవలం కొత్త నిబంధనలు మాత్రం జరగలేదు. ఆది కాండం నుంచి కూడా, ఆదాము నుంచి మొదలైందే సంఘము ఇంటింట కూడి వస్తున్నారు అనేది వాక్యము చెప్పే సత్యం. కానీ ఈరోజు ఏమంటారు, బ్రదర్ మా సంఘంలో 1000 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు, మేము ఎట్ల బదర్ ఇంట్లో కూడి వచ్చేది అని ఎవరు క్వశ్చన్ ఇస్తున్నారు? మీరు ఇంటింట సంఘముగా కూడి రావాలని చెప్పింది ఎవరు? నేను కాదు, వాక్యమే. మరి ఇంట్లో ఎలా బదర్ 1000 మంది కూడి వస్తారు అని మనం క్వశ్చన్ ఇస్తే ఎవరు క్వశ్చన్ ఇస్తున్నాం? దేవునికి తెలుదా 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు, 5000 మంది వస్తారు? దేవునికి తెలుదా? మరి అయితే దేవుడు రాసి పెట్టి ఉండాలి, ఒక పెద్ద సంఘం కట్టుకోండి అనేసి. ఎందుకు రాయలేదు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3000 మందికి ఒకేసారి బాప్తిసం జరిగింది. మరి అక్కడ వాళ్ళు ఏదో ఒక పెద్ద మందిరం కట్టి ఉండాలి. యెరూషలేములో కట్టారా? కట్టలేదు. వారి ఇంటింత రొట్టె విరిచిన రాయబడి ఉంటుంది. అపోస్తులకి జ్ఞానం లేదా? అపోస్తుల దగ్గర దేవురాత్మ లేదా? వాళ్ళకంటే గొప్పోళ్ళు ఈరోజు మనము ఏ ఒక విషయంలోనే కాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆది సంఘము ఇంటింట సంఘము కూడి వచ్చింది. ఈ రోజుల్లో కూడా మనము కూడా ఇంటింట సంఘముగా కూడి రావాలి. అప్పుడే మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాం, ఆయనకు భయపడుతున్నామని మన క్రియల ద్వారా తెలుస్తుంది. అలా కాదు అంటే మనము ఆయన విసర్జిస్తున్నాం అనేదే తేటగా వాక్యం చెప్పే సత్యం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అదే వాక్యం చెప్పింది ఇక్కడ, యెహోవా మర్మము ఆయన భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. ఎవరికి ఆయన నిబంధన తెలియజేస్తాడంటే భయభక్తులు కలిగిన వారికి మాత్రమే. దశమ భాగాలకి, కాணிకలకి, పేరుకి, ప్రతిష్టాలకి బోధించే వారికి ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలోని ఏ ఒక సత్యము కూడా వారికి తెలియపడదు అని నేను చెప్పట్లేదు, వాక్యం ఖచ్చితపరుస్తుంది. సంఘం ఎక్కడ కూడి రావాలి, బాప్తిసం ఎలా ఇవ్వాలి, సంఘాన్ని ఎవరు నడిపించాలి, ప్రకటన గ్రంథం, దానియేలు పుస్తకంలో ఉన్న రహస్యాలేంటి, ఇవేవి కూడా వాళ్ళకి దేవుడు బోధించడు అనేది వాక్యం చెబుతున్న సత్యం. లేవికాండం 25వ అధ్యాయం 35-36 వాక్యాలు గమనిద్దాం. పరవాసైనను అతిథైనను నీ సహోదరుడకు బీదవాడై నిరాదుడై నీ యొద్దకు వచ్చినలా నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి
భయపడి వాని యొద్ద వడ్డీనైనా తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. ఆమేన్. మన సహోదరుడు బీదవాడై నిరాధుడై ఏది లేకుండా వచ్చినట్లయితే మనము సహాయం చేయాలంట. అతడు మన వల్ల బ్రతకవలెను. కానీ ఈరోజు సంఘాల్లో జరుగుతుంది ఏంటి? పేదవాడని లేదు, దిక్కులేని వాడని లేదు, విధవరాలని లేదు, అందరి దగ్గర డబ్బులు దశమ భాగాలు కాணிకలు ఇవ్వండి, దేవునికి ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని వంచన మాటలు చెప్పి అందరినీ కూడా మోసము చేస్తున్నారు. ఉండేవాడు లేని వాడికి ఇవ్వాలి, కానీ ఇక్కడ లేని వారి దగ్గరనే ఉండేవారు గుంజుకుంటున్నారు, లాక్కుంటున్నారు, మోసము చేస్తున్నారు. 36వ వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవాకు భయపడి వాని యొద్ద వడ్డీని తీసుకోకూడదు. ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవ సహోదరులు వడ్డీలు తీసుకోవట్లేదు, ఎంతమంది ఫైనాన్షియల్ డబ్బులు ఇవ్వట్లేదు. ఇక్కడ వాక్యం చెబుతుంది ఇవ్వకూడదు. అయితే ఇక్కడ సహోదరుడు రాయబడి ఉంది కదా బ్రదర్, మేము లోకంలో ఉన్న వారికి ఇస్తున్నాము అన్నట్లయితే కూడా వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ తీసుకోకూడదని వాక్యం చెబుతుంది. కానీ ఈ మాటకు మనం భయపడుతున్నామా? భయపడము అంటే ఏంటంటే చెడుతనమని అసహించుకునుట అని వాక్యాన్ని గమనించాం. లేవీకాండం 19వ అధ్యాయం 13, 14 వాక్యాలు గమనించాం. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వాణి తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ఆమేన్. నేను యెహోవాను అంటే ఆ మాట భయంకరమైన మాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది ఒక చులకమైన మాట కాదు. గమనించండి, ఇక్కడ నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు అని వాక్యం అంటుంది. హింసించడము అంటే ఏంటి? మేమే మనం పట్టలేదు లేక తిట్టలేదు అనే దానికంటే ఇక్కడ చూడండి, హింసింపకూడదు, దోచుకొనకూడదు అని వాక్యం రాయబడి ఉంది. కానీ ఈరోజు ఎంతమంది దశమ భాగాన్ని దోచుకోవట్లేదు, దోచుకుంటున్నారు, మోసము చేస్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎక్కడుంది వీళ్ళకి భయం? కానీ కెమెరాల ముందర కానీ లేక సంఘములో ఉన్న విశ్వాసులు ఎదుట మాత్రం పరిశుద్ధులుగా ఉన్నట్లు నటన చేస్తున్నారు. సత్యం కాదు, ఇది నటన చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా దేవుని మీద భయభక్తులు ఉన్నట్లయితే చెడుతనమని అసహించుకోవాలి, దశమ భాగాన్ని వద్దనుకోవాలి. కానీ తీసుకుంటున్నారు. భయం ఉందా? భయం లేదు అనేది వాళ్ళ క్రియల ద్వారానే తేటగా తెలియబడుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లేదా దశమ భాగాలు తీసుకుని వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు, మేము సువార్త చెప్తున్నాం, 10 మందికి అన్నం పెడుతున్నాం. ఇవన్నీ కూడా లెక్కకు రావు దేవుని దృష్టిలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనుష్యుని నడవడిక వాడి దృష్టికి పర్ఫెక్ట్గా ఉండొచ్చు, దేవుడి దృష్టికి కాదు. పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఆజ్ఞలు నడుచుకోవడానికి, మన సొంత ఆలోచన ప్రకారం నడవడానికి కాదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక సత్యం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 1 పేతురు 2వ అధ్యాయం 17, 18 వాక్యాలు గమనిద్దాం. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముస్కరులైన మీ యజమానులకును పూర్ణ హృదయముతో లోబడి ఉండుడి. ఆమేన్. ఇక్కడ గమనించండి, అందరిని సన్మానించుడి అని వాక్యం రాయబడి ఉంది. కానీ ఈరోజు లోకంలో గమనించినట్లయితే కాணிకలు, దశమ భాగాలు లేకుండా పాస్టర్కి హెల్ప్ చేసేవారిని, లేకుండా పోతే ఆలయములో కిటికీలని, ఫ్యాన్ని, చీరలని, సాపల్ని, బాత్రూములని ఇలాంటి చేసేవారికి మాత్రమే సన్మానిస్తారు, వారిని మాత్రమే ప్రేమిస్తారు. కానీ సన్మానము అనేది క్రీస్తులో చిన్నవారు పెద్దవారు అని లేదు, అందరికీ సమానము అనేది తెలుసుకోవాలి. చాలామంది నేను చూశాను, మందిరాలు కట్టేటప్పుడు, ఆలయాలను కట్టేటప్పుడు విశ్వాసుల ద్వారానే అర్థం ఆలయం కట్టేసి ఉంటారు. కొంతమంది గాడిలు పార్క్ చేయడానికి కొంతమందిని ఉపయోగించుకుంటారు. చేయడం తప్పని నేను చెప్పట్లా, చేయొచ్చు, మనం ప్రేమతో చేస్తాం. కానీ వాడికి తెలివి లేదు, వానికి బుద్ధి లేదు, వాడు మూర్ఖుడు అని చెప్పేసి అటువంటి వాడిని తీసుకెళ్ళి పార్కింగ్ చేయడానికి ఎండలో పెట్టింటారు. ఆ సహోదరుని ప్రేమిస్తున్నావా? ఆ స్థానంలో నీ కొడుకు, నీ కూతురు ఉంటే ఏం చేసింటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మనం ప్రేమతో చేయడం వేరే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మీరు చేయండి అంటాడు. ఏం బాత్రూమ్ కడిగితే దేవుడు ఆశీర్వదిస్తాడా? కిటికీలు తుడిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? చాపలు వేస్తే, చీరలు వేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా?
లేక ఆలయాన్ని కట్టడానికి వెళ్ళి సిమెంట్ ఎత్తిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇవన్నీ కూడా మోసమైన మాటలు ప్రదర్శన చేస్తారు. వారి దగ్గర ప్రేమ లేదు. దేవునికి వాక్యం చెబుతుంది, అందరినీ సన్మానించుడి, సహోదరులు ప్రేమించుడి. ప్రేమించుడి అంటే దాని అర్థమేంటి తెలుసా? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తనని తాను మన కోసం అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు అపోస్తులను ప్రేమించి యేసుక్రీస్తు వెళ్ళి అపోస్తుల పాదాలు కడిగాడు. ఇది ఒక సేవకుడు చేయవలసిన పని. అంటే కాలు కడగమంటున్నారా? కాలు కడగమని కాదు, తగ్గించుకోవడం ఉందా? ఈరోజు బోధిస్తున్న బోధకులు తగ్గించుకుంటున్నారా లేక హెచ్చించుకుంటున్నారా అని బాగా మీకే తెలుసు. 18వ వాక్యం చెబుతుంది, పనివారులారా మంచి వారును సాత్వికులైన వారికి కాకుండా ముస్కర్లైన వారికి కూడా పూర్ణ హృదయంతో లోబడి ఉండాలని వాక్యం రాయబడి ఉంది. మనం గమనిస్తున్నాం, 2 రాష్ట్రాల్లో కూడా అధికారుల పైన కొట్టుకుంటున్నారు క్రైస్తవ సహోదరి సోదరులు. అయ్యో వాడు సరి లేదు, వీడు సరి, పవన్ సరి లేదు, చంద్రబాబు సరి లేదు, మేము ఓట్లేసి తప్పు చేశాము, ఇకపైన మేమే నిలబడతాం. ఎక్కడున్నాయండి వాక్యాలు ఇవన్నీ? రాజుల్ని సన్మానించాలి, ఇది మన పని. మనం రాజకీయాలు నిలబడడం దేవుని వాక్యం చెప్పట్లేదు. ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళని తొందరగా వాళ్ళు విడిచి బయట వచ్చేయండి. కనుక ఏది సత్యము ఏది అబద్ధమో మనకి బోధించేవారు ఏది బోధిస్తున్నారు అనేది దయచేసి ఒకసారి పరిశోధన చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా వాక్యాలు ఉన్నాయి. మనము 1-2 వాక్యాలు విని దానికి లోబడితేనే దేవుడు ఆయన మార్గాలను మనకు బోధిస్తాడు. కనుక మనుషులకు భయపడకండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలకు భయపడండి. జీవమగలిగిన యేసుక్రీస్తుకు భయపడండి. జీవమగలిగిన యేసుక్రీస్తుకు భయపడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడానికి దాని అర్థం ఏమంటే దశమ భాగాలు కాணிకలు ఆలయానికి మానకుండా వెళ్ళడం కాదు. మీ తోటి సహోదరుడిని ప్రేమించి వారిని క్షమించి మీ తల్లిదండ్రులకు మీరు లోబడి. మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేక మనుష్యులకు భయపడుతున్నామా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటాం. ఆయన వాక్యము మనం గమనించినట్లయితే ఆది సంఘం ఇంటింట సంఘము కూడి వచ్చింది. సంఘానికి బోధించే వ్యక్తులు వారి సొంత చేతులతో కష్టపడి పని చేసి సంఘాన్ని నడిపించారు. ఈరోజు మీకు బోధిస్తున్న వారు కష్టపడి పని చేసి నడిపిస్తున్నారా లేక కష్టపడి పనిచేసి వారి కుటుంబాన్ని పోషిస్తున్నారా లేక సంఘములో వచ్చే విశ్వాసుల పైన ఆధారపడుతున్నారా? అలా ఆధారపడే ఏ వ్యక్తి అయినా సరే దొంగ అనడంలో సందేశం లేదు. ఎందుకంటే నేను చెప్పట్లేదండి, వాక్యం ఖచ్చితపరుస్తుంది. దయచేసి దేవుని వాక్యానికి లోబడండి. నిజముగా మనం యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే అది మన క్రియల్లో చూపించాలి. భర్తను ప్రేమించండి, భార్యను ప్రేమించండి, అన్ని విషయాల్లో భర్తకు లోపడండి, పిల్లలైన మీరు మీ తల్లిదండ్రుల మాటకు లోపడండి, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేయండి. ఏది సత్యము ఏది అబద్ధము మనకు బోధిస్తున్న వారు దేన్ని బోధిస్తున్నారనేసి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేయండి. రాజకీయాలపైన మాట్లాడటం మనకి తగదు, అది మన పని కాదు. ఎందుకంటే రాజులను నియమించేది పడదోసేది అది జీవము కలిగిన దేవుని పని. మనం రాజకీయ వ్యక్తుల్ని దూషించినట్లయితే అది యేసుక్రీస్తుని దూషించినట్టు అవుతుంది అనేసి వాక్యాలు చాలా వాక్యాలు ఉన్నాయి. దయచేసి దేవుని వాక్యానికి లోబడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మనము నిత్యము జీవించినట్టే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఇదివరకు మనతో మాట్లాడిన జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామముకి మహిమ కలిగిన గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. దేవుని ఆత్మ మీ అందరికీ తోడై మిమ్మల్ని సత్యంలో నడిపించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్.